నమస్తే అండి. ఈరోజు నేను సతీష్ని. ఈరోజు బంగాళదుంప బఠానీ కర్రీ వండుతున్నానండి. ఇది చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి నచ్చితే. 30 కేజీ బంగాళదుంపలు అండి కోసానండి. చిన్న దుంపలు, పెద్ద దుంపలతో కోసానండి. ఇంకా 30 కేజీ చూడండి. మా ఉల్లిపాయ సగం వేస్తున్నానండి. అల్లం అండి, ఎల్లుల్లిపాయలు ఒక పాయ అండి, పచ్చిమిరకాయలు ఒక 2, టమాటీలు 4, 2 స్పూన్లు వేస్తానండి మెంతులు, జీలకర్ర 2 అండి, మసాలా అండి, మామూలు మసాలా, పసుపు 1 చెంచా మిక్సీ చేస్తానండి. ఇప్పుడు అన్నీ ఆడించాను కదా, మిక్సీ చేస్తాను. ఇప్పుడు కుకింగ్ నేను చేస్తాను. ఎందుకంటే ఆయిల్ వేస్తున్నాను. ఒక చెంచా, 2, 3, 4, 5, 6 వేసానండి. ఇది ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఒక పాయ చిన్న ఉల్లిపాయ వేసి పోసాను. తాలింపు సామాన్లు వేసాను 1 చెంచా. ఇది చేసే వల్ల బాగుంటుంది కదండి. కొంచెం మంట తగ్గించుకొని బాగా వేగిన తర్వాత ఇంకొకండి ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను. ఒక ఎండుమిరపకాయ వేసాను. ఇదిగోండి బఠానీ వేస్తున్నాను. ఇదిగోండి కొద్దిగా బఠానీ, ఇదిగోండి బిర్యానీ ఆకు, పచ్చిమిరకాయలు ఒక పచ్చిమిరకాయ వేసాను. బాగా వేగితే బాగుంటుందండి, చాలా బాగుంటుంది బఠానీ అన్నీ వేస్తున్నానండి. బంగాళదుంపలు ఇది చాలా బాగుంటుందండి కర్రీ. ఆలు బఠానీ బాగుంటుందండి. ఆలు బఠానీ ఇది ఎంత టేస్ట్ ఉంటుందో బాగుంటుందండి. వేగితే ఇలాగంటే బాగుంటుంది. కారం వేస్తున్నాను.
ఇక ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. 2 చెంచాలు వేసాను. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. బాగుంటుంది. దాంట్లోనే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. పెప్పర్ అండి కొద్దిగా 1 చెంచా అనుకోండి. ఇది ఇక బాగా ఇలా వేసుకుంటే బాగా గొప్ప టేస్ట్గా ఉంటుందండి. అంటే ఎక్కువ వేసుకుంటే కొంచెం బాగా వేగితే బాగుంటుందండి. చాలా బాగుంటుంది అది. ఇలాగ కొద్దిగా ఇలాగా వేస్తే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే 1 చెంచా ఉప్పు వేస్తున్నానండి. మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోవచ్చు. ఇదిగండి మసాలా ఆడించింది వేసేస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకోండి దీంట్లోని. అలా వేసుకొని కొద్దిగా చాలా బాగుంటుందండి. ఆలు బఠానీ చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది అది. చాలామంది చల్లపిండి కొద్దిగా వేస్తారు కానీ నేను వేయనండి. ఎందుకంటే దీంట్లోనే ఇది దగ్గర అంటే కొంచెం కర్రీలాగా తీసుకుంటే బాగుంటుంది, గేవ్ వస్తుంది. టమాటా అన్నీ వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసేస్తామండి. కొద్దిగా వేసుకుంటే చాలు. ఎందుకండి మూత పెట్టేస్తాం. ఇదిగోండి అయిపోయినట్టు ఉంది, చూస్తున్నాను. ఇదిగోండి కర్రీ అయిపోయింది. ఆలు బఠానీ అండి. ఇదిగోండి బఠానీ, ఇదిగో బఠానీ. ఇదిగోండి చపాతీలోని, పులకాలోని అన్నిట్లో చేసుకోవచ్చండి. పరాటీలోని, రైస్లో వేసుకొని తినచ్చు, చాలా బాగుంటుందండి అన్నీ. ఇదిగోండి ఉడిపోయిందండి. ఇదిగోండి ఉడిపోయింది. ఇదిగోండి టేస్ట్ ఉందని చూస్తాం. చాలామంది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. కొత్త వంటతో నేను వస్తాను. బాయ్ బాయ్.
ఇదిగోండి కొత్తిమీర వేస్తున్నాను.